జయంతి సందర్భంగా వేదికపై ఉన్న జాయింట్ కలెక్టర్ మేడం గారు, ప్రేమేంద్ర చైర్మన్ గారు, మన సతీష్ గారు, మన వైటీసీ కన్వీనర్ వెంకటేశ్వర్లు గారు, కౌన్సిల్ మేడం గారు, అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ గారు, అందరూ వేదికపై మన శర్మ గారు, కబీర్ దాస్ గారు, ప్రతి ఒక్కరికి వివేకానంద జయంతి మరియు పాత్రికేయులకు స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. అలాగే యూత్ ట్రైనింగ్ సెంటర్ వైటీసీ విద్యార్థులు, ఈ యొక్క కాలేజీ ట్రైబల్ కాలేజీ యొక్క విద్యార్థులు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ, స్వామి వివేకానంద భువనేశ్వరి విశ్వనాథ్ దంపతులకు జన్మించిన తర్వాత వారి యొక్క ఆలనాపాల్లో గారాభంగా పెరిగి తండ్రి లాయరు, పెద్ద కుటుంబం, రోజు 50 మంది భోంచేసేవారు. అటువంటి ఉన్నతంలో జన్మించిన స్వామి వివేకానంద లక్ష్యమైన చిన్నప్పటి నుంచి ముక్తి, ఆధ్యాత్మికత ఇది ఉండేది. ఆ తర్వాత ఆయన బీఏ చదువుకున్నాడు, ఎల్ఎల్బి చదువుకున్నాడు, రామకృష్ణ పరమహంస శిష్యుడైపోయినాడు. ఒకటే కోరిక, దేవుని చూడాలని అడిగితే ఎవరు చెప్పలేదు. ఒక రామకృష్ణ పరమహంస మాత్రమే చెప్తాడు, నేను దేవుని చూపిస్తానని. ఆ రకంగా శిష్యునైన తర్వాత అంతటి అల్లారుముద్దుగా పెరిగిన అప్పుడు ఆయన ఒక తండ్రి చనిపోవడం వల్ల కుటుంబం అంతా అప్పుల పాలవుతుంది. స్వామి వివేకానంద అంటే నరేంద్రుడు అప్పటికి తినడానికి తిండి లేకుండా ఉంటాడు, కుటుంబం అస్సల పాలవుతుంది. ఉద్యోగం సంపాదించుకోవడం చేయకుండా ఎంతో కష్టపడి ఉపవాసం ఉండి కూడా కుటుంబాన్ని తీసుకెళ్తుంటాడు. ఆ తర్వాత స్వామి వివేకానంద ఈ రామకృష్ణ మఠానికి అధ్యక్షుడైన తర్వాత 1992 నుంచి దాదాపు 300 సంవత్సరాలు దేశం మొత్తం పర్యటిస్తాడు. కన్యాకుమారి నుంచి మొదలుకొని మన హైదరాబాద్ కూడా వస్తారు, సికింద్రాబాద్ మహబూబియా కాలేజ్ కూడా వచ్చినారు. అట్లా కర్ణాటక మైసూరు రాష్ట్రంకి వెళ్ళారు. చివరికి రామేశ్వరం కన్యాకుమారికి వెళ్ళి 1992 ఆ జూలై అంటే డిసెంబర్ 24వ తేదీ ఏకపదాశిలపై చేరుకొని 24, 25, 26 6 రోజులు 3 రోజుల పాటుగా ఒక ధ్యానమగ్నుడు అయిపోతాడు. 27వ తేదీ నాడు బయటకు వస్తాడు, డిసెంబర్ 27. ఆయన కోరిక ఏంటంటే, గోల్ ఏంటంటే, ఆయనకు మీలాగా ఆయన కూడా కోరిక ఉంది. ఆయన ఒక కోరిక అంటే దేవుని చూడాలని. అంత శక్తివంతుడైన స్వామి వివేకానంద కూడా ఏమో కావాల్సిన కానీ కుటుంబం కాకుండా ఆయన ఏం చేస్తాడు, ఆ ముక్తి కావాలనుకుంటాడు. కానీ ఆ 3 రోజుల పాటు ఆ ధ్యానం చూసిన ఆయన చూసింది ఏంటంటే, ఆ రోజు భారతదేశం మన దేశం లోపల ఆకలి, దరిద్రము, అంటరాంతనము, మూఢనమ్మకాలు, అవిద్య, ఈ రక వివక్షత అనేకంగా ఈ యొక్క దేశం అంతా చిన్నాభిన్నమైపోయింది. ఒకప్పుడు భారతదేశం అంటే ఎంతో గొప్ప దేశం అని నాకు తెలుసు, మనకు తెలుసు, మనం చదువుకున్నాము. అందుకే మనపైన అలెగ్జాండర్ నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరు దాడి చేసినారు. హూనులు, కుషానులు, డచ్లు, ఫ్రెంచ్ వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు, ఎవరు కాదండి, ప్రపంచంలో దాడి అయిన వాడు ఎవరు లేడు మన దేశం పైన. ఎందుకంటే మన దేశము ఆగర్భ శ్రీమంత దేశము, భాగ్యవంత దేశము. అటువంటి దేశమే దాడి చేశారు. కానీ ఆ రోజుల లోపల, స్వామి వివేకానంద ఉన్న రోజుల లోపల అది ఆకలితో అడబడించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. అది చూసిన తర్వాత స్వామి వివేకానంద ఏం నిశ్చయించుకుంటా అంటే, ఈ సెట్స్ ఇస్ గోల్. ఆయన గోల్ మారిపోతుంది, ఒకసారి ఒక గోల్ మారిపోతుంది. ఆయన ఏమంటాడు, నాకు స్వీయ ముక్తి కాదు, నేను ఐ డోంట్ వాంట్ మై లిబరేషన్, ఐ వాంట్ లిబరేషన్ ఆఫ్ ద కంట్రీ, ఐ వాంట్ లిబరేషన్ ఆఫ్ ద దీస్ డౌన్ ట్రాడన్ పీపుల్, ఫర్బిడన్ పీపుల్, ఐ వాంట్ రిమూవ్ ద అన్టచబిలిటీ, ఐ వాంట్ ద డిస్పారిటీ, డిఫరెన్సెస్ అమాంగ్ ద సొసైటీ అని చెప్పి ఒక్కసారి అనుకొని ఆయన ఏమంటాడంటే, అప్పుడైతే అనుకుంటాడు ఈ దేశం కోసం చేయాలనుకుంటాడు. దేనికైనా ఏం కావాలి, డబ్బు కావాలి. చూడండి, ఆలోచన చూడండి, డబ్బు కావాలి. సో ఈవెంట్ టు ద అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఇది వరల్డ్ రిలీజియన్ కాన్ఫరెన్స్లో పాల్గొని ఒక్కసారి మన దేశం గురించి చెప్పేస్తాడు. అంతకుముందు మన దేశం గురించి ఎవరంటే ఏమనుకుంటారంటే, ఒక క్రియేషన్, ద ఫాల్స్ క్రియేషన్ బై గివెన్ బై ద ఫారిన్ జర్నలిస్ట్, ఫారిన్ పీపుల్, దట్ ఇండియా ఈజ్ ఎ పూర్ కంట్రీ, ఇండియన్స్ ఆర్ ఇల్లిటరేట్ అండ్ వాళ్ళంతా 3 మూర్ఖులు, 3 ఎవరు లేరు, ఆ దరిద్రుడు అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు చందా తీసుకొచ్చి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మన సోషల్ వర్క్ మీద చేస్తుంటారు. కానీ స్వామి వివేకానంద 2 minutes స్పీచ్ లోపల చాలా మీకు అందరి కోసం నేను చెప్పాల్సిన పర్లేదు, ఒకటే మాట అంటే, డియర్ సిస్టర్స్ ఆఫ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనే వరకల్లా ఒక 2 నిమిషాల లోపల కరతార్థములు మోగుతూ ఉంటాయి. అప్పుడు ఆలోచిస్తారు, అరే ఏమిటి అది. చాలా విచిత్రంగా నేను చాలా స్పీచ్లు చెప్తుంటాను. ఆయన మాట్లాడింది ఏంటంటే, వివేకానంద మాట్లాడింది పెద్దగా మాట్లాడా ఇంగ్లీష్లో, డియర్ సిస్టర్స్ ఆఫ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనగానే ఎందుకు చప్పట్లు కొట్టారంటే, ఆ మాటలు తాకిడి గుండెలకు తాకింది. అమెరికాలో ఆడవాళ్ళుగాను, మగవాళ్ళుగా చూసి ఆ దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనే ఆ దేశంలో ఒక స్త్రీని స్త్రీగా కాకుండా, ఒక పురుషునిగా కాకుండా, ఒక స్త్రీని తల్లిలాగా, పురుషుని ఒక దేశ రూపంగా కొలిచే ఈ దేశం మరి హార్ట్ లవింగ్ ఏదైతుందో, హార్ట్ టచింగ్ ఏదైతుందో, ఆ ప్రేమ ఏదైతుందో, ఆ ప్రేమ ఉన్న కారణంగా అది తెలియదు. ఆ ప్రేమని, మన యొక్క దేశం గొప్పతనాన్ని, భారతదేశం ఔన్నత్యాన్ని చూపించిన కారణంగా ఒక్కసారి ఆశ్చర్యపోయినారు. ఆశ్చర్యపోయిన తర్వాత ఎంత గొప్పతనం.
ఆ తర్వాత స్పీచ్లు మొదలవుతాయి. ఎంత గొప్ప అంటే చర్చిలు ఉంటాయి చూడండి, వాళ్ళ చర్చిలు, అక్కడ అన్ని చర్చిలే కదా, ఆ చర్చిలకు పోయి స్పీచ్లు పెట్టాడు. ఎవరు పెట్టారు? వాళ్ళే పెట్టారు, ఈయన పెట్టలేదు. వాళ్ళు తీసుకుపోయి చర్చిల్లో వాళ్ళందరికీ మా వాళ్ళకి చెప్పండి, గివ్ అస్ విజ్డమ్, గివ్ అస్ విజ్డమ్, గివ్ అస్ నాలెడ్జ్, వాట్ ఇస్ ద వేదాంత ఫిలాసఫీ, వాట్ ఇస్ ఇన్నట్ నాలెడ్జ్ అని చెప్పి స్వామి వివేకానంద అడిగితే ఆయన చర్చిల్లో పోయి అక్కడ పోయి అనేకంగా ఒక దాదాపు 3.5-4 years పాటు ఏంటంటే స్పీచ్లు ఇచ్చేసి ఆ రకంగా ఆయన కష్టపడతాడు. ఆయన ఒకసారి ఉంటాడు, ఆయన ఒకసారి ఏంటంటే రాత్రిపూట చూస్తుంటే ఒక శిష్యుడు చూస్తూ ఉన్నాడు. రాత్రి చూసేవారు కదా స్వామి వివేకానంద నిద్రపోడు, ఒకసారి చూస్తూ పెట్టి కళ్ళకి నీళ్ళు వాడుతూ ఉంటాయి, ఒక దిక్కు చూస్తూ ఉంటాయి, ఏడుస్తూ ఉంటాడు. తెల్లవారి శిష్యుడు ధైర్యం చేసి అడుగుతాడు, స్వామీజీ మీరు ఎందుకు ఏడ్చారు అంటే ఒకటే మాట, చూడండి ఎంత ఆవేదన, ఎంత ఆక్రోషం. ఆయన అంటాడు, చూడండి అమెరికా, ఇప్పుడు కూడా అమెరికా అంటే గొప్ప దేశం కదా, మనం అంతా అమెరికా పోవాలని చూస్తుంటాం కదా, మన పిల్లలంతా కూడా అమెరికా పోవాలనుకుంటాం కదా. ఇప్పుడు అడిగితే ఆదిలాబాద్ కదా, ఆదిలాబాద్ ఎక్కడికి అడిగినా కానీ కోరిక ఏంటంటే యూత్ యొక్క కోరిక ఏంటంటే ఐటీఐ కావాలా, డాక్టర్ కావాలా, తెల్లారితేనే మన అమెరికా వెళ్ళిపోవాలని ఈ తల్లిదండ్రుల కోరిక, ఈ యొక్క విద్యార్థుల కోరిక. అంటే ఎందుకంటే అది వైభవమైన దేశం, వైభవమైన దేశం కాబట్టి, అక్కడ అన్ని లగ్జరీస్ ఉన్నాయి కాబట్టి. అప్పుడు ఆ స్వామి వివేకానంద అంటాడు, ఇంత భాగ్యం దేశమా రియల్లీ, ఎవ్వరికి అనారోగ్యం లేదు, అందరికీ ఆరోగ్యం ఉంది, ఆకలి లేదు, అసమానతలు లేవు, ఎంత బాగుంది ఈ దేశము, నా దేశం ఎట్లా బాగుపడుతుంది, నా దేశ ప్రజలు ఎప్పుడు అన్నంతో కలుపుని అన్నం తింటారు అని ఏడుస్తాడు అనమాట. అదండి ఏదంటే వాట్ ద ప్యాట్రియాటిజం, వాట్ యు మీన్ బై ప్యాట్రియాటిజం, ఇదే దేశభక్తి. దేశభక్తి అంటే ఏంటిది? ఇదే దేశభక్తి. దేశం పట్ల ఆవేదన, దేశం కోసం కన్నీరు కాచడము, దేశం కోసం మాట్లాడము కదా. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అన్నాడు గురుజాడ. ఈ దేశంలో మనుషులందరూ కూడా సమానంగా ఉండాలా, సౌజన్యంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, కులమత భేదాలు ఉండకూడదు, అందరు కలిసి ఉండాలా, ఈ దేశం కోసం పాటుపడాలా, అందరు ఆరోగ్యంగా ఉండాలా, ఆనందంగా ఉండాలా, కోరిక. అదే దేశభక్తి అంటే. స్వామి వివేకానంద నేర్చుకోవాల్సింది మీరు ఏంటి, మనం నేర్చుకోవాల్సింది మీరు కాదు, మేము నేర్చుకోవాల్సింది అంటే ఇదే దేశభక్తి. దిస్ ఈజ్ కాల్డ్ ప్యాట్రియాటిజం. ఆ రకంగా వచ్చేసిన తర్వాత తిరుగుతూ రామకృష్ణ మిషన్ స్థాపించి ఇంత చేస్తుంటారు. మరి ఈరోజు యువజన ఎందుకు చేసుకుంటున్నాం మనము? వై వీఆర్ రిమెంబరింగ్ దిస్ డే యాజ్ నేషనల్ యూత్ డే? బికాస్ ఈజ్ ఐకాన్ ఫర్ యూత్, ఈజ్ రోల్ మోడల్ ఫర్ యూత్. ఈ యూత్ కింద లక్ష్యం కావాలి, శక్తి గోల్ కావాలి, ఈ యూత్ కింద శక్తి కావాలి. అరే ద వేక్ స్టాప్ నాట్ టీల గోల్ ఇచ్చినంత స్వామి వివేకానంద లక్ష్యం పెట్టుకోండి, క్షమించండి అంటారు. ఆ లక్ష్యం ఉన్నట్టయితే ఏం చేస్తున్నా, స్వామి వివేకానంద లక్ష్యం పెట్టాడు, మీరు కూడా మనం కూడా ఆ లక్ష్యం పెట్టుకోవాలని చెప్పి ఆయన చెప్తుంటాడు. ఈరోజు లక్ష్యం లేకపోయిన కారణంగానే నేను మొన్న పేపర్ చూశాను, ఒక 4 రోజుల కింద చూశాను. ఎంత ఘోరంగా ఉందంటే కొన్ని రోజుల కిందట ఐటీ కరగపూర్లో ఒక విద్యార్థి ఐటీ కంప్లీట్ చేశాడు, ఐఐటి కంప్లీట్ చేశాడు. ఐఐటిలో చదివిన విద్యార్థికి ఆ ఐఐటి అయిపోయిన తర్వాత కరగపూర్లో ఉద్యమం జరగలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. వాట్ యు మీన్? A student of IIT, a top level student, got a seat, is it not? After completion of his degree, he committed suicide because he could not get employment. అరే అన్నం దొరకలేదని ఉద్యమం ఆత్మహత్య చేసుకుంటాడా? ఇదండి ఎంత ఘోరంగా ఉంది, ఎటుపోయిన ఆలోచన. అలాగే నినాగా మనం చూస్తుంటే ఒక పేపర్లో ఒక 20 ఏళ్ళ అబ్బాయి, 19 ఏళ్ళ అమ్మాయి కులం వేరైనందున ప్రేమించుకున్నారు, కులం వేరైపోయింది, ప్రేమించుకున్నారు, ఒప్పుకోరు అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నారు. అదే తెల్లారి మరొక రోజు పేపర్లో వచ్చేసిందని నేను చూశాను. అది ఏం చూశాను, ఇంకో అబ్బాయి కూడా 20 ఏళ్ళ అబ్బాయి, 17 ఏళ్ళ అమ్మాయి ప్రేమించుకున్నారు, కులం ఒకటే కానీ పెద్ద ఒప్పుకోలేదు, ఇంకేమున్నది కథ, మన సినిమాసు కాదా కానీ మన అది మొదటి కథ అయిపోయింది. ఇదా దేశంలో యువత కావాల్సింది ఏంటంటే లక్ష్యం కావాలా, హయ్యర్ ఆస్పిరేషన్స్ కావాలా. ఆ హయ్యర్ ఆస్పిరేషన్ ఉన్నట్టయితేనే, ఒక గోల్ పెట్టుకున్నట్టయితే మన కళ్ళ ముందు ఏం కల్పించాలి, మన కళ్ళ ముందు ఒక స్వామి వివేకానంద కల్పించాలా, భారత మాత కల్పించాలా, ఈ దేశ ప్రజలు కల్పించాలా, ఈ దేశం యొక్క వైభాగాన్ని మనం దేశ వైభవం చూడాలి. అటువంటి కోరిక ఉంది కదా, మనం కోర్సు కంప్లీట్ చేసుకొని అది వైటీసీ కానివ్వండి, ఇంటర్మీడియట్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, ఒక గోల్ పెట్టుకొని చదివిన తర్వాత ఒక శక్తివంతుగా పవర్ఫుల్. స్వామి వివేకానంద స్ట్రెంత్ లైఫ్, వీక్నెస్ ఇస్ డెత్ అంటాడు, బలమే జీవనం, బలహీనత మరణం అంటాడు. మరి ఆ బలం ఉన్న కారణంగా మనకు ఎడ్యుకేషన్ అట్లా ఉండకూడదు. మన ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి? మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ ఉండాలా. సత్యసాయి చెప్పేది అదే, మ్యాన్ మేకింగే కాకుండా మేము ఉండాలా, నాట్ మనీ మేకింగ్ ఎడ్యుకేషన్. నౌ వీఆర్ పేరెంట్స్, స్టూడెంట్స్ ఆర్ వాట్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ థింకింగ్ దట్ దే వాంట్ మనీ మేకింగ్ ఎడ్యుకేషన్, దే వాంట్ దేర్ చిల్డ్రన్ టు బికమ్ మనీ ఎర్నింగ్ మిషన్స్. అందుకే మన పిల్లల్ని అమెరికా పంపిస్తాం, ఆస్ట్రేలియా పంపిస్తాం, దేశం కోసం కాదు, కుటుంబం కోసం. వాడు అక్కడే ఉంటాడు, ఇక్కడ రావడం. అయినా కానీ ఈ దేశంలో చిరుజువేలాగా స్వామి వివేకానంద ఆదర్శంగా తీసుకున్న అనేక మంది కూడా అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఈ దేశం కోసం సహాయం చేస్తున్నారు, విలేజ్లో కూడా చేస్తున్నారు, అన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ రకంగా ఎంతో మంది ఓలాలో ఒక స్కూల్ కట్టించారు ఒక విద్యార్థి అని, హైదరాబాద్లో చాలామంది చేస్తున్నారు, సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. స్వామి అన్నట్టుగా ఆయన ఏమంటారు, షేప్ యువర్ డెస్టినీ అంటారు. షేప్ యువర్ డెస్టినీ, భవితకు మీరు నిర్దేశకులు అని స్వామి వివేకానంద చెప్పినట్ట. ఆ రకంగా ఒక పలుకులు ఉన్నాయో అదొక భగవద్గీత లాంటి. మీరు భగవద్గీత ఇట్ ఇస్ యూనివర్సల్. ఆయన టీచింగ్ చదవండి, నేను చెప్పేది ఒకటే, మీరు గో త్రూ ద బయోగ్రఫీ ఆఫ్ వివేకానంద, డైలీ యూ రీడ్ ద వివేకానంద బుక్స్, ఇది కొటేషన్స్, యూ గెట్ ఎనర్జీ.
ఎనర్జీ నాట్ గెట్టింగ్ ఇన్హెరెంట్ ఎనర్జీ ఇస్ దేర్. మన లోపల ఎనర్జీ ఉంది, ఎనర్జీ ఆల్రెడీ ఇది విత్ ఇన్ us, only you to ignite. So for that ignition of your energy, ignition of lamp, what you need, go through the books of what Swami Vivekananda. We are great, our culture is great, India is great, our forefathers are great. ఆ రకంగా మనం గ్రేట్ కదా ఒక ఆశ పెట్టుకొని ఈ వివేకానంద యువోత్సవంగా ఈ యువోత్సవంగా మనంతా కోరిక పెట్టుకొని శక్తివంతులుగా తయారైపోయి, అందుకే మీ తల్లిదండ్రుల ముందు చూసుకొని, తల్లిదండ్రుల దేవం కదా, వాళ్ళ కోసం ఇది చేస్తూ, తల్లిదండ్రులు వృద్ధాశ్రమం లేదండి, తల్లి కోసం తండ్రి కోసం కష్టపడము, వాళ్ళని మంచి కాపాడుకోవడము, ఆ తర్వాత గురువులు, ఆ తర్వాత సమాజము, ఈ రకంగా ఆలోచన ఉన్నట్టయితే చెప్పడానికి సమయం లేదు కాబట్టి, తక్కువ సమయం ఉంది కాబట్టి ఈ రకంగా స్వామి వివేకానంద గురించి ఈరోజు ఇంకోటి చెప్పడం మర్చిపోతున్నాను. పేపర్ చదువుతారా మీరంతా కూడా? ఈరోజు సాక్షి పేపర్ చదవండి, ఈరోజు ఈనాడు పేపర్ చదవండి, ఈరోజు ఏ పేపర్ చదవండి. ఒక 90 ఏళ్ళు ఆమె ఈరోజు పనిచేస్తుందండి. ఒక 80 ఏళ్ళ సాగల ఒక ఏది సాలేతను బస్సాలు ఇస్తున్నాడు. నిన్నాక నేను చూస్తుంటే ఒక కూరగాయలు కూడా అమ్ముతూ ఉంటుంది, మా కైలాసాలకు వస్తుంటుంది. ఒక 70 ఏళ్ళ ముసలాం వేసుకుంటే, అమ్మ నువ్వు ఎందుకు కూరగాయలు మోస్తున్నావు అంటే, లేదు కొడుక నేను సంతంగా బతకదలుచుకున్నాను, నాకు 3 కొడుకున్నారు కానీ నా పుట్ట నేను బతకని చెప్పి ఒక 70 ఏళ్ళ ముసలామే కూరగాయలు అమ్ముతుంది చేశాను. నాకు రోజు పొద్దున పేపర్ ఇస్తాడు, నాకు 4 పేపర్లు వస్తాయి. నేను ఒక పిల్లని అడిగాను, ఇంటర్వ్యూ చేస్తుంటాను అసలు నాకు ఆ లక్షణం ఇంటర్వ్యూస్. బాబు నీకు ఎంత వస్తుందంటే, సార్ నేను గంట సేపు పని చేస్తుంటాను, నాకు 5,000 రూపాయలు వస్తాయంట. అయినట్టు ఒక పేపర్ 5,000 రూపాయలు వచ్చేస్తున్నాయి. ఆ రకంగా అంటే మనకి ఏంటంటే అట్లా ఆ రకంగా ఆ పేపర్ బాయ్కి ఎన్ని వస్తాయంటే 5,000 రూపాయలు అండి. ఒక పేపర్ బాయ్ గంట సేపు పని చేసి, మరి నేను అడిగాను నువ్వు ఏం చదువుతున్నావు అబ్బా అని అడిగాను. ఎంత అనుకుంటాను, ఇంటర్మీడియట్ సెకండ్ చదువుతున్నాడు. చూడండి, ఒక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివే అబ్బాయి ఏం చేస్తున్నాడు పాపమును, ఒక పార్ట్ టైం జాబ్గా ఒక పేపర్ వేస్తున్నాడు, పేపర్ వేసుకొని చదువుతున్నాడు. అవునా కాదా అంటే అదండి. అంటే ఒక్కటి చెప్తాను, మై డియర్ స్టూడెంట్స్, ఐ టెల్ యూ ద ఎర్నింగ్ మనీ ఈజియెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్. వాట్ ఈస్ ఈజీ థింగ్ ఈజ్ మీన్స్ డబ్బు సంపాదించ సులభము. నేను చెప్తున్నా మీకు, చట్టబద్ధంగా ధర్మబద్ధంగా కాకుండా చట్టబద్ధంగా యూ కెన్ ఎర్న్ మనీ ఈజీలీ. It doesn't need any qualification. It doesn't need anything. Only determination, hard work and limitations of your aspirations అవన్నీ కూడా ఉన్నట్టయితే డబ్బు సంపాదించ సులభంగా కాదండి. కాబట్టి ఇదా ఉద్యోగం దొరకలేదని ఫెయిల్ అయిపోయినా అని మొన్నొకసారి జేఎన్యూ ఇక్కడ ఢిల్లీ లోపల డిగ్రీ చదువుతున్న అమ్మాయి, హైదరాబాద్ తెలుగు అమ్మాయి, గరీబ్ అమ్మాయి, అక్కడికి వెళ్ళిపోయింది, కష్టపడింది, ఐఏఎస్ కావాలనుకుంది, అక్కడ పోయి డిగ్రీలో చేరింది ఆ అమ్మాయి కదా. చూశారు మీరు, అమ్మాయి ఏమైంది, ఆత్మహత్య చేసుకుందండి. ఎంత ఆవేదన నాకు అనిపించింది. అయ్యో, ఒకే కష్టం, ఒక బీద కుటుంబం, ఒక అమ్మాయి వదిలిపెట్టి హాస్టల్లో న్యూఢిల్లీలో ఉండి చదువుకుంటూ ఎందుకు ఆత్మహత్య చేసుకుందండి ఆ అమ్మాయి? స్కాలర్షిప్ రాలేదండి. అరే కోవిడ్ సిచ్యువేషన్ ఉంది, చాలా రూల్స్ అన్ని ఇదైపోయినాయి, డబ్బు కొరత ఉన్నది, పనులు అవుతలేవు, సహజం. అరే అంబేద్కర్ చూడండి, అంబేద్కర్ ఎంత కష్టపడి, మీరు అంబేద్కర్ చూసి చదివారా? అంబేద్కర్ చూసి చదవండి, ఎంత కష్టపడి కన్నీళ్ళు గారుస్తూ. అంబేద్కర్ కాదు నిజంగా, ఆ అంబేద్కర్ సీరియల్ చూస్తూ రోజు వస్తుంటారు 5:30కు జీ తెలుగు ఛానల్లో వస్తుంది అంబేద్కర్ గురించి. నేను రోజు చూస్తాను ఇప్పటికీ, ఆ మాటలు ఎవ్రీథింగ్ నవరాల్స్ చూస్తుంటే ఒక అంబేద్కర్ ఎట్లా కష్టపడి పైకి వచ్చినారు కదా. వివేకానంద కూడా తిండి లేని చెప్పాను కదా మీకు. ఆయన పోతుంటే చెల్లెలు ఆత్మహత్య చేసుకుంటుందండి. వివేకానంద చెల్లెలు ఆత్మహత్య చేసుకుంటుంది పాపం. ఎందుకంటే అత్తవారింట్లో ఇది భర్త యొక్క పోరుబడి లేక ఆ కారణంగా చెల్లెలు ఆత్మహత్య చేసుకుంటుంది. తినలేదు. ఆయన వివేకానంద భయపడలేదు, ముందుకు వెళ్ళిపోయినాడు. చూడండి ఎంత గొప్పతనం, చూడండి ఆలోచించండి. ఆ రకంగా స్వామి వివేకానంద కానీ, అంబేద్కర్ కానీ, పూలే కానీ, మనం చూడండి ఎంత గొప్పతనం, మన సంస్కృతి వారసు ఇదంతా కూడా. మరి ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుందండి? ఇంతకుముందు వెంకటేశ్వర గారు చెప్పారు చక్కగా, మన ప్రేమేంద్ర గారు ముందు చెప్పుతున్నారు, మన మేడం గారు చెప్తారు కూడా. ఈరోజు గవర్నమెంట్కి ఎంత చేస్తుందండి? గవర్నమెంట్కి ఇది ఎవ్రీథింగ్. మాకేం స్కాలర్షిప్ రాలి ఆ కాలంలో అప్పుడు, కానీ ఇప్పుడు మీకు ఎవ్రీథింగ్ యూఆర్ గెట్టింగ్. గవర్నమెంట్ ఇస్ లైక్ ఎ మదర్. తల్లిలాగా ఒక గవర్నమెంట్ మనకు ఉంది, ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. ఆ సౌకర్యాలు ఉపయోగించుకొని మనం ఎదగాలి. ఎవరి కోసం ఎదగాలి? ఎవరి కోసం కాదండి, మన తల్లిదండ్రుల కోసం ఎదగాలి. దేశం కోసం మళ్ళా, దేశం సంగతి మళ్ళా, ముందు మన సంగతి ఆలోచిద్దాం. మనం ఎదగాలి. ఈ సినిమాలు మనకు అక్కర్లేదు, ఇవన్నీ అక్కర్లేదు. పేపర్ చదవండి, ఎంత బాగుంది. అమ్మాయిలు ఎలా ఎదుగుతున్నారు, ఎంతమంది చూడండి. ఒక ఇరాసింగల్ ఒక అమ్మాయి, వికలాంగరాలు, దివ్యాంగరాలు, చిన్నప్పటి నుంచి ఏం కాలేదు ఆమెకు కదా. ఆమె గూని నడుగుతూ ఉంటుంది. మీరు చాలా మంది చూడండి, మీకు ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది, మీ దగ్గర సెల్ ఫోన్ ఉంటాయి, ఈరోజు ఉపయోగించండి. ఆ ఇరాసిక్ దివ్యాంగరాలు ఎంత ఉంటుందంటే మామూలుగా నడుబంతో ఉంటుంది, కష్టపడుతుంది. అందరు హవాయిలు వేస్తుంటారు, బీటెక్ చేసుకుంటుంది, ఎంబీఏ చేసుకుంటుంది, ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తుంది, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాస్తుంది, ఐఆర్ఎస్ వస్తుంది. ఆమెకు ఉద్యోగమే లేదు. మన ఆమె క్యాటర్లకి పిటిషన్ వేసింది, తర్వాత ఆమెకు ఉద్యోగం ఇచ్చారు, ఐఆర్ఎస్ ట్రైనింగ్ పంపారు, మళ్ళీ కష్టపడి ఆమె సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసింది. 2013లో ఆమె ఏమైందంటే, విన్నారా, ఏమైందంటే ఐఏఎస్ టాపర్ అండి. ఆలోచిస్తే చెప్పగలుగుతారా?
ఐఏఎస్ టాపర్. చూడండి ఇక్కడ ఫోటో కనబడుతుంది మీకు. చూడండి ఇటువంటి ఫోటోస్ కూడా అలాంటి పేపర్లో చూడండి ఇట్లా ఎంత కూడినట్టు. ఒక ఆమె దివ్యాంగులు చూడండి ఎంత. ఒక అమ్మాయి మనమంతా చక్కగా ఉన్నాం, మనమంతా స్మార్ట్గా ఉన్నాం, హీరోయిన్ లాగా మనం అన్నీ చేయగలుగుతాం. కానీ ఈ అమ్మాయి దివ్యాంగుల అమ్మాయి కూడా ఒక కోరిక, ఒక ఆశ, ఒక నమ్మకం, ఒక ఆత్మవిశ్వాసం తల్లిదండ్రుల కోసం, దేశం కోసం. హీరా సింగర్ లాస్ ఎంత మొత్తం ఆల్ ఇండియా టాపర్ అయిపోయిందండి. అది ఇట్లాంటి మనకి ఎన్నో కనబడుతుంటాయండి. స్వామి వివేకానంద అందుకే మనం స్ఫూర్తి తీసుకోవాలా అని చెప్తుంటాం. ఒక రిక్షా కార్మికుడి కొడుకు చూడండి నేను చూపిస్తుంటాను. రిక్షా కార్మికుడు గోవింద్ చేస్తారు, ఐఏఎస్ ఆఫీసర్ అయినాడు రిక్షా కార్మికుడు. అంటే మీరు పైకి ఎదగాలంటే కదా, స్వామి వివేకానంద మామూలు వ్యక్తి, అంబేద్కర్ మామూలు వ్యక్తి. కాబట్టి మీరంతా కూడా ఆ రకంగా మనకు ఏమీ లేనప్పటికీ అన్ను ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాబట్టి, ప్రభుత్వం ఉంది కాబట్టి, అంతేగా ప్రభుత్వం ఉంది కాబట్టి మనం అంతా ముందుకు వెళ్దాం. స్వామి వివేకానంద అనుక్షణం గుర్తుపెట్టుకుందాం. థింక్ దట్ ఓన్లీ థింగ్, డోంట్ ఫర్గెట్ దట్ ఇండియా ఇస్ ఎ గ్రేట్ కంట్రీ. ఇండియా అవర్ కల్చర్ ఈజ్ గ్రేట్. మన యొక్క కల్చర్, మన యొక్క ఇంటిగ్రేషన్, మన లోపల అన్నీ ఉన్నాయండి. వేరే దేశంలో అన్నీ ఉన్న అసమానతలు మన దగ్గర అసమానతలకి తగ్గిపోయినాయి. ఇక్కడంతా ప్రేమ ఉంది, ఇక్కడంతా ప్రేమ ఉంది. మన కల్చర్ చాలా గొప్పది, గుర్తుపెట్టుకోండి. అందరికీ చెప్పండి, ప్రౌడ్లీ సే దట్ ఇండియన్ కల్చర్ ఈజ్ ఫైన్. ఇప్పటికీ మన దేశం, మన పల్లెటూరులో పోతే ఏమంటారు పోతా, రామ్ అని పిలుస్తారు, అన్న అని పిలుస్తారు, అక్క అని పిలుస్తారు, అమ్మ అని పిలుస్తారు, వదిన అని పిలుస్తారు, ఒక బాంధవ్యంతో పిలుస్తారే తప్ప లేడీస్ జెంటిల్మెన్ అని పిలువరండి. అది మన కల్చర్. India culture is great. Proudly say that. Irrespective of region, religion, everything, we are number one and we will be number one. Aga చెప్తూ అందరికీ మీకు శుభాకాంక్షలు. జై హింద్.